వెల్కమ్ టు ఏబిఎన్ స్పాట్లైట్. సీఎం చంద్రబాబు 4సారి అధికారానికి వచ్చిన తర్వాత నిర్వహించిన కలెక్టర్ల తొలి సమావేశం విజయవంతమైంది. జగన్ పాలనా నాటి అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. అతి తక్కువ సమయంలో అత్యధిక అంశాలు ప్రస్తావనకు వచ్చిన కాన్ఫరెన్స్ ఇదే కావచ్చు. గంజాయిపై యుద్ధ భేరీ మోగించాలని కూడా ఏపీ ప్రభుత్వం తీర్మానించింది. ఆ సంగతులు సరే. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? నాడు చంద్రబాబు ప్రారంభించిన కార్యక్రమాలే ఇప్పుడు ఎలా ఆదర్శమవుతున్నాయి? విద్యారంగం ఎందుకు నత్తనడకన నడుస్తోంది? ఇలాంటి అంశాల సమాహారం ఏబిఎన్ స్పాట్లైట్ తొలి ఎపిసోడ్లో చూద్దాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ప్రపంచం పచ్చగా కనిపించాలి అన్న ఏకైక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణకు హరితహారం, చంద్రబాబు హయాంలో ప్రారంభించిన పచ్చదనం పరిశుభ్రతకు నకలుగానే ఈ కార్యక్రమాన్ని భావించాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సక్సెస్ చేసిన పథకంతో ప్రస్తుతం తెలంగాణ కార్యక్రమం పోటీ పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 9వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 127 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపటం, చెత్త సేకరించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తాగునీటిని అందించే ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెరువులు కలుషితం కాకుండా చూడడం, గ్రామాలు పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం, మురుగునీటి గుంతలను పూడ్చడం, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీధి కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్ కు తరలించడం, ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపట్టడం, రోడ్లకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లను తీసివేయడం, వాటి స్థానంలో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోజువారీగా చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక నాయకులు, యువకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. ప్రజలందరికీ దయచేసి ఈ 5 రోజులన్నా మన పరిసరాల గురించి, మన హెల్త్ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. ప్రభుత్వం ఎందుకు ఇంత చర్య తీసుకుంటా ఉంది? ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు నిజంగా ఎండలు కొడుతున్నాయో తెలియదు. ఈ తెలియని పరిస్థితుల్లో అనేక సమస్యలు, అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ అంటే జ్వరాలు చాలా ఫ్రీక్వెంట్గా ప్రబలుతున్నాయి. మన పరిసరాలు మనం కాపాడుకొని ఇటువంటి అంటు రోగులు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా రాకుండా ఉండాలంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. స్వచ్ఛదనం పచ్చదనం తరహాలోనే కేసీఆర్ హయాంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. 2015 జులై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 2021 మే నాటికి 217 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయింది. అందుకోసం 5,230 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. 2021 నాటికి 632 చదరపు కిలోమీటర్ల అడవులతో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని మరుసటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2023 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం అప్పటికి 273 కోట్ల మొక్కలు నాటారు. అందుకు 10,822 కోట్లు వ్యయం చేశారు. 1,00,000 కిలోమీటర్ల మేర రహదారుల వనాలు విస్తరించి ఉన్నాయి. నిజానికి 9 విడతల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్లతో విత్తనాలు చల్లే వినూత్న కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. మొత్తం కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు హరిత నిధిని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హరితహారం సూపర్ సక్సెస్ కాగా కొన్ని చోట్ల వెలవెలబోతోంది.
నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలు ఏం చేయాలో తెలియక పడేసే పరిస్థితి వచ్చింది. నిజానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ కు 1998లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పచ్చదనం పరిశుభ్రతే మూలమని చెప్పాలి. దార్శనికుడైన చంద్రబాబు ప్రారంభించిన ఆ పథకం అప్పట్లో తిరుగులేని సూపర్ సక్సెస్ అయింది. అదో ఇన్నోవేటివ్ ప్రోగ్రాం. మొక్కలు నాటడం ద్వారా డిఫారెస్టేషన్ ను అడ్డుకోగలిగారు. ఎఫారెస్టేషన్ ద్వారా వాతావరణ సమతౌల్యం సాధించారు. పచ్చదనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటగలిగితే పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా దోమల నివారణతో పాటు ఎలాంటి వైరస్లు వ్యాపించకుండా చూడగలిగారు. సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి తెలుగు ప్రజలకు విముక్తి కలిగించారు. అప్పట్లోనే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ద్వారా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాల ప్రక్షాళన చేయగలిగారు. తర్వాతి కాలంలో ఆ కార్యక్రమాన్ని మర్చిపోయినా ఇప్పుడు కూడా చంద్రబాబు ఆ అంశాలను ప్రస్తావిస్తున్నారు. లవ్ నేచర్, బీ నియర్ టు నేచర్ అంటున్నారు. ప్రకృతిని విస్మరిస్తే వైనాడ్, ఉత్తరాఖండ్ లాంటి విలయాలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమంది ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. అండర్ హిస్ లీడర్షిప్ నౌ హీ హాస్ టు ఇంప్రూవ్. ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే, నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్వు ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు జల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న, డిప్యూటీ సీఎం గారిని 1 మంత్ 5 లక్షలు పెడతారా 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో 6 రోజుల్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ చేయాలని మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు ఎలా ఉన్నాం. గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్. 1 day all officers, respect to units, nearest forest, spend morning to evening, attach with nature, love nature, promote nature. ఏదేమైనా చంద్రబాబు ప్రారంభించిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చాలా రాష్ట్రాలు అనుసరించాయి. మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కూడా అదే ఆదర్శమైంది.